నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో ఒక రాష్ట్ర రాజధానిని చట్టబద్ధ కేంద్రం తీసుకురావటం ఇదే మొదటిసారి. అయితే ఇది ఏ విధంగా ఇంకా ముందుకెళ్తుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. కేంద్రం తీసుకురావటం చట్టబద్ధంగా రాజధాని ఇదే మొదటిసారి మేడం. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఎందుకు అసలు ఇలా చేయాల్సి వస్తుంది? అసలు ఒక రాజధాని చట్టబద్ధత ఎందుకు చేయాలి, దానికి దారితీసిన పరిణామాలు ఏంటి అని ఆలోచిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తాడు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన వ్యక్తి ఒక రాజధానిని అడ్డుకుని, అసలు అమరావతి రాజధానే కాదు, అవును, అక్కడ నీటిలో మునిగిపోతుంది రాజధాని, ఆ వాతావరణం కూడా అనువుగా లేదు అని చెప్పి దాని మీద ఒక నెగిటివిటీని తీసుకొచ్చి అక్కడ ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా, లేదు ఎవరైనా ఏదైనా సంస్థ తీసుకురావాలన్నా మోకాలు అడ్డుతూ వాళ్ళకేమో ఈమెయిల్స్ పెట్టి మీరు రాకండి అని చెప్పి, ఆ రకంగా ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ అపోజిషన్ లీడర్ కానీ ఇంతవరకు చేసింది లేదు. ఆ క్రెడిట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అంటే ఇంత గొప్ప పని ఎవడు చేయడు కదా. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పుట్టి ఒక తెలుగువాడు అయ్యుండి ఆ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించిన వాడు, మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు అసలు ప్రపంచ చరిత్రలోనే ఉండడు, నభూతో నా భవిష్యత్తు. అందుకని జగన్మోహన్ రెడ్డికి భయపడి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బై ఛాన్స్ ఫ్యూచర్లో వస్తే, ఇప్పుడు రాజధానిగా దాన్ని ప్రకటిస్తారండి అమరావతిని. అవును, అమరావతి నిర్మాణాలన్నీ పూర్తయిపోతాయి. అయిపోయాక కొత్తగా వచ్చిన వాడు ఇది రాజధాని కాదు అని తుగ్లక్ పరిపాలనలాగా అవును వేరే చోటకి మారుస్తానంటాడు అనుకోండి. ఇక్కడ ఇన్ని వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇక్కడ అసలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక డెవలప్మెంట్ జరిగాక ఆ సంస్థలు ఎట్లా వెనక్కి తీసుకుంటారు, ఆ పరిశ్రమలు ఎలా వెనక్కి వెళ్తాయి, ఆ ప్రజలు ఏమైపోతారు, అసలు మీరు ఊహించలేరు. ఇప్పుడు ఒక యుద్ధం జరిగి ఎంత కకావికలం అవుతుందో ఒక దేశం అనేది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆ రకంగా తయారయ్యే అవకాశం ఉంది. అవును, అందుకని ఇక్కడ శాసనసభలో మీరు చట్టబద్ధత తీసుకొచ్చినా కూడా కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది. సో ఈ అడిగినప్పుడు ఆయన ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధిని బయటపెట్టారు, ఆయన కుట్రలనంతా కూడా బయటపెట్టడం జరిగింది. అవును, ఇది విన్న మోదీ గారు ఏమన్నారు, మేము కేంద్రంలో బిల్లు తీసుకురావాలంటే మీరు తీర్మానం చేయండి మీ రాష్ట్ర శాసనసభలో, అప్పుడు చట్టబద్ధత కల్పిస్తాము అన్నారు. అందుకని రేపు ప్రత్యేకంగా శాసనసభ పెడుతున్నారు. యాక్చువల్గా రేపు లేదు, కానీ ఈ తీర్మానం కోసమే, ఈ తీర్మానాన్ని ప్రతిపాదించటానికే, దాన్ని ఆమోదం పొందింపజేసుకోవటానికే రేపు శాసనసభ నడుస్తుంది. అవును, దీనికి ప్రతిపక్ష నేతగా కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వాలి కదా, కానీ హాజరు అవ్వడు, యలహంక వెళ్ళిపోయాడు. అవును, అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. అంటే ఒక రాజధాని రావడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అవును, ఇప్పుడు కూడా నిన్న కూడా ఏకంగా ఒక చదరపాడికి 20,000 ఖర్చు పెడుతున్నారు, 30,000 ఖర్చు పెడుతున్నారు అని అంటున్నాడు. ఇంత ఖర్చు ఎందుకు పెరిగింది జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. అది పెరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డే కదా. అమరావతి కాదన్నాడు, 3 రాజధానులు అన్నాడు, వైజాగ్ అన్నాడు, తిన్నాడు, అభివృద్ధి చేయలే. కాబట్టి ఇప్పుడు రేపు ఇది చట్టబద్ధత, అంటే ఇక్కడ తీర్మానం ప్రవేశపెట్టి శాసనసభలో ఒక చట్టబద్ధత కల్పిస్తే అది కేంద్రంలో వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు రూపంలో తీసుకొస్తే భవిష్యత్తులో అమరావతిని కాదని వేరే చోట మీరు రాజధానికి అడ్డానికి ఉండదు. అయితే మీరు ప్రశ్న అడగచ్చు, ఏమంటే గతంలో ఎవరికైనా ఇలా జరిగిందా? ఏ రాష్ట్రంలోనూ జరగలేదు, దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఇలా జరగలేదు. ఇలాంటి మూర్ఖులు ఎక్కడా లేరు. మీకు ఆ మూర్ఖ శిఖామణి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. అవును, కాబట్టి ఇవాళ ఇంత పని జరగాల్సి వస్తుంది, ఇంత పని చేయాల్సి వస్తుంది. ఈ సంగతి ముందే తెలుసుంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఈ పని చేసి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరు అంచనా వేయలేకపోయారు, ఈ రకంగా చేస్తాడని ఎవరు ఊహించలా. అందుకని ఇప్పుడు అనుభవాలతోటి ఈ మనిషిని నమ్మడానికి లేదు, జగన్మోహన్ రెడ్డితో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాద ఘంటికలు ఉంటాయని గమనించి ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే కుత్సితం కావచ్చు, లేకపోతే ఆయన వక్రబుద్ధి కావచ్చు, ఇవాళ మోదీ గారికి కూడా అర్థమైంది. అందుకనే దీనికి
చట్టబద్ధత కల్పించడానికి రేపు శాసనసభలో తీర్మానం చేస్తారు. తర్వాత దీన్ని అక్కడ చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంలో అంటే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ఇది సానుకూలం అవుతుంది. ఇప్పుడు ఏపీలో ఎన్ని పెట్టుబడులు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో వచ్చినాయని క్రెడిట్ మీరు చెప్పుకుంటున్నారు అన్న వ్యాఖ్యలు ఈ విధంగా సర్లేండి, క్రెడిట్ చోరీ గురించి రోజు మాట్లాడతాడు. అంటే దొంగ అలాగే మాట్లాడతాడు కదా. ఇప్పుడు అన్ని స్టీల్ చోరీ ప్లాంట్ చేసిన గురించి వాడు, కావచ్చు. అన్ని చోరీ చేసిన వాడు అదే మాట్లాడతాడు. ఇప్పుడు ఎన్ని చోరీలు అయినా అటు తిరుమల కావచ్చు, ఇటు లిక్కర్ కావచ్చు, ఇలా తీసుకుంటూ వెళ్తే అన్ని చోరీలే. అందుకని మనం దొంగ మాటలు పట్టుకొని అవి మనం దాని గురించి పట్టించుకోక్కర్లేదండి. ఇప్పుడు కావాల్సింది అమరావతికి చట్టబద్ధత. ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించడం వల్ల జరగబోయే ఒక మంచి ఏంటంటే, మనకి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో రాజధాని నిర్మాణానికి, ముఖ్యంగా మహిళలు, వాళ్ళు చేసిన పోరాటానికి ఇది వాళ్ళకి ఇచ్చే ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ఉంటుంది ఈ చట్టబద్ధత కల్పించడం అనేది. వాళ్ళు భూములు ఇచ్చినందుకు దే విల్ బి వెరీ హ్యాపీ. అంటే మేము ఇన్ని దెబ్బలు తిన్నా, ఇంత పోరాటం చేసినా, మా పోరాటానికి ఒక విలువ అనేది ఏర్పడింది అని వాళ్ళు చాలా సంతోషిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.